ఆహ్, జ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకొస్తే పోలీసులకి సెలవులిస్తానన్నారు. పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో. పోలీసుల సంఖ్యను పెంచుతానన్నారు. అది నమ్మి పల్లె ప్రాంతాల్లో ఓట్లేశారు. డీఎస్సీ ఇస్తానన్నారు. అందుకని టీచర్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులు పల్లె ప్రాంతాల్లో ఉన్న బీఈడీ కోరుకునేటటువంటోళ్ళు, ఇటు వీళ్ళు చాలా ప్రయత్నించారు. జగన్ నాడు 19లో భారీ విజయం సాధ్యమైంది. అందుకే. తీరా చూస్తే ఇవి అస్సలు పట్టించుకోల. సచివాలయ ఉద్యోగాలిచ్చాడు. అలాగే ఔట్‌సోర్సింగ్ కింద వాలంటీరా లేకపోతే మద్యం దుకాణాల్లోన ఇట్లాంటియన్నీ ఇచ్చుకొచ్చాడు. కానీ అసలైనటువంటి ఈ రెండిటిని పట్టించుకోలేదు. అందుకే పల్లె ప్రాంతాల్లో ఒకప్పుడు 2014లో కూడా భారీగా విజయం సాధించినటువంటి వైసీపీ 2024కొచ్చేటప్పటికి 11 సీట్లకు పరిమితం అవ్వడంలో అది కీలక పాత్ర అయింది. అయితే ఆనాడు జగన్ ప్రభుత్వం దిగిపోయాక వచ్చినటువంటి బాబు ప్రభుత్వం అప్పుడు జగన్ నోటిఫికేషన్స్ ఇచ్చి చివరిలో ఆగిపోయినటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ ఒక 6,000 అట్లాగే 6,000 అన్నటువంటి జగన్ టీచర్ ఉద్యోగాలు లేదు 16,000 అని వీళ్ళు 16,000 దాకా భర్తీ చేశారు. తద్వారా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సాక్షి ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చిందంటే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీలో 11,639 ఖాళీలు. మరి జగన్ ఉన్నప్పుడు ఇస్తే పోయిండేది కదా! ఈ 11 నెలల్లో ఇంత ఖాళీలు ఉండేవి కాదు కదా! అంతకుముందే అన్ని ఖాళీలు ఉన్నాయి కదా! పట్టించుకోలేదు కదా! ఈ లెటర్ ఏదో అప్పుడు జగన్‌కి ఇచ్చుంటే పోయేది లేదా జగన్ అప్పుడు అమలు చేసుంటే బాగుండేదేమో.